అంత సపోర్ట్ చేస్తున్నారు ఈ సినిమాకి కాంతారాకి, బట్ వాళ్ళు మన సినిమాని బాయ్కాట్ చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ పేపర్లో చింపేశారు. అది ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు? సిగ్గులేదన్న, మాకు సిగ్గులేదు. సిగ్గులేదు. మన ఏంటంటే మన సోర్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ సినిమా అంతే. కానీ మన వాళ్ళని తక్కువ చేసి మాట్లాడితే ఊరుకోం కదా, మనల్ని తక్కువ చేసే మాట్లాడలేదు. బట్ ఓజీ కన్నా బాగుందా? ఓజీ కన్నా బాగుందన్న. అంటే దేవుడి కన్నా తక్కువ ఏం కాదు కదా. చాలా చాలా బాగా మేనేజ్ చేశారు. ఇంకా ముందు కూడా అలాగే మేనేజ్ చేస్తారు. దయవించి చూడండి, అందరూ చూస్తేనే ఆ ఎక్స్పీరియన్స్ మీకు తెలుస్తుంది. ఓజీ కన్నా బాగుంది అదే అన్న. కొంచెం అంటే కొద్దిగా అటు ఇటుగా హీరో హీరోయిన్కి అట్లా లవ్ స్టోరీ ఏమన్నా కొంచెం తగ్గిందేమని అనుకోవచ్చు. కానీ బట్ ఫైనల్గా యాక్చువల్గా వాళ్ళు పెట్టిన స్టోరీలో కానీ ఆ హీరోయిన్కి ఎట్లా కన్క్లూడ్ చేయాలా, ఎట్లా ఎండింగ్ చేయాలనేది మాత్రం వాళ్ళు క్లియర్ స్క్రిప్ట్లో వచ్చారు. విఎఫ్ఎక్స్ ఎవరో కానీ వాళ్ళు కానీ మన తెలుగులో తీసుకుంటే పెద్ద అన్ని హిట్లు అయిపోతాయి. రిషబ్ శెట్టి గారి యాక్టింగ్ అనేది వాళ్ళ డైరెక్షన్, యాక్టింగ్, సో వాళ్ళు ప్లే చేసిన రోల్ మాత్రం ఇంత టైం టేకింగ్ తీసుకున్న ఈ మూవీకి వాళ్ళు అదే కంబ్యాక్ అయితే ఇచ్చారు. సో ఇదైతే మూవీ అయితే చాలా చాలా అల్టిమేట్ మూవీ. సో వీ కెన్ వాచ్ అంటే సినిమా బాయ్కాట్ చేశారని చెప్పి కాంతారా బాయ్కాట్ అన్నారు తెలుగు వాళ్ళు. ఇప్పుడు ఈ సినిమా చూసారు, ఎలా ఉంటుంది? ఆడదా? ఆడదన్నా. ఇప్పుడు ఆడబట్టి మీరు చూడండి, 3-4 రోజులు సినిమాలు టికెట్లు దొరికితేమో అస్సలు టికెట్లు కూడా దొరకవు. అసలు చాలా బాగుంది సినిమా. సినిమాలో ప్లస్ అనేది ప్రతి ఒక్కటి ప్లస్ అండి, మైనస్ అనేది వెరీ వెరీ లెస్. అంటే మైనస్ అంటే నేను అనుకుంటుంది. సో ఇంతవరకు నేను ఇప్పుడు ఈ సీజన్లో ఇంతవరకు చూసిన దాంట్లో సో కాంతారా చాప్టర్ 2 అనేది చాలా బెస్ట్ అనిపిస్తుంది నాకు. శివుడు ఆ కళ్ళల్లో చూపించేటువంటి విజువల్స్ ఎలా అనిపించాయి సార్? అదే అన్న, మొత్తం విఎఫ్ఎక్స్ ఫైట్స్ సినిమా మొత్తం. మీకు స్టోరీ అన్నీ కావాలంటే సినిమాకి అసలు, బట్ విఎఫ్ఎక్స్ను ఫైట్స్ కిరాక్ అసలు. కలెక్షన్ మోర్ దెన్ 7,000 ప్లస్ స్క్రీన్స్ ఉన్నాయి కాబట్టి ఐఎమ్ థింకింగ్ లైక్ మోర్ దెన్ 2,000 crores అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. బట్ ఐ డోంట్ నో, లైక్ మూవీ అయితే ఇట్స్ ఎ వండర్ఫుల్ మూవీ. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బీ కీప్ లాంగ్. బాగా అనిపిస్తుంది. డైరెక్షన్ అంటే యాక్టింగ్ డైరెక్షన్ చేసిన, స్టోరీకి ఏం డైరెక్షన్ లేదన్న. సో పవన్ కళ్యాణ్